బరిలో దూకాల్సిన కోళ్లు బందీఖానాలో పడ్డాయి. కత్తులు కట్టి కోడి పందాలకు సిద్ధం చేసిన వీటిపై పోలీసులు కేసులు కట్టారు. అచ్యుతాపురం జైలు సెల్లో పెట్టారు. మొన్నటిదాకా పిస్తా బాదం బాగా తిని తెగ బలిసాయి ఈ పుంజులు ఇప్పుడు నకనకలాడిపోతున్నాయి. పౌరుషం పోయి నీరసంగా కనిపిస్తున్నాయి. కాళ్లకు బంధాలతో అటూ ఇటూ కదల్లేకపోతున్నాయి. ఈ కోళ్లకే భాష వస్తే భావోద్వేగాలు ఎలా ఉంటాయి? ఏం చెబుతుండొచ్చు? ఎలా చెబుతుండొచ్చు? ఓ ఊహాత్మక కథనం మీకోసం. కలచెదిరింది కథ మారింది కన్నీరే కోడి జీవితం ఎన్నాళ్ళు మంచిగా తిని తొంగున్నాను. ఇప్పుడు ఇదిగో ఈ లాకప్లోకి వచ్చి పడ్డాను. తానాలు లేవు, జపాలు లేవు, కంపు కొట్టేస్తుంది సెల్లో ఒళ్ళును. ఒరే నీకు ఎలా ఉందో తెలియదు కాను రే, నేను మాత్రం రాజభోగాలు అనిపించాను రా. పెళ్లికి బెచ్చం ఎట్టన్న యజమాని నన్ను మహారాజులా చూసుకున్నాడే. అందాల పోటీలకు సిద్ధమయ్యే సుందర మాదిరిగా నన్ను పెంచారా. ఏం సుఖం, పందాల్లో నా సత్తా చూడకుండానే ఇదిగో బాబాయిలు ఎత్తుకొచ్చేశారు. ఎగిరిపోతే ఎంత బాగున్నో ఎంచక్క. వారి 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 ఏంట్రా అంతా దిగాలుగా ఉండిపోయారా? పందాల్లో పోటీ పడి ఉంటే మనం కొట్టుకుని చచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో, ఎంజాయ్ చేయండిరా. అంత సంబరపడిపోకండి సార్, మన జాతికి కోత మామూలే, కోత మామూలే. కోతకొచ్చిన కోడి కోతకు రాకుండా పోతుందా ఏంటి? ఇవాళ కాకపోతే రేపు ఏదో మన బెమ గాని మనుషుల టైమింగ్లో తేడా ఉండదు కదా బాసు. జరుగునో ఎవరు హించెదరు.